మంచిర్యాల రైతాంగానికి కడెం గూడెం ఎత్తిపోతల ప్రాజెక్టుల ద్వారా సాగునీటిని అందిస్తున్నామని జిల్లా వ్యవసాయాధికారి కల్పన తెలిపారు. మంచిర్యాల జిల్లాలో ఈ యాసంగి 1,13,602 ఎకరాల్లో వరి పంట సాగుతుందని, 3,250 ఎకరాల్లో మొక్కజొన్న, 350 ఎకరాల్లో పెసర, 250 ఎకరాల్లో వేరుశెనగ, 250 ఎకరాల్లో జొన్న పంట సాగుతుందని వ్యవసాయాధికారి వెల్లడించారు. రైతులకు తగిన సలహాలు ఇచ్చేందుకు వ్యవసాయాధికారులు తరచూ క్షేత్రస్థాయి పర్యటనల ద్వారా అవగాహన కల్పిస్తున్నారని చెప్పారు. ప్రతి మంగళవారం అన్నదాతల కోసం రైతు సదస్సులు నిర్వహిస్తున్నామని, వ్యవసాయ శాస్త్రవేత్తలతో అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పంటలకు వ్యాధులు సోకకుండా సకాలంలో మందులు, ఎరువులు వేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. వ్యవసాయ అధికారుల చొరవతో సాగు లాభసాటిగా మారిందని, నీటి ఎద్దడి సమస్య లేదని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో ఈ యాసంగి సీజన్లో సాగు చేసేది ఇక్కడ వరి సాగు అనేది జరుగుతుంది. సో మంచిర్యాల జిల్లాలో 1,13,602 ఎకరాలలో వరి సాగు చేయడం జరిగింది. సో ఈ వరి సాగు ఇప్పటివరకు అయితే మంచి కండిషన్లో ఉంది. దీనికి గాను మనకి కడెం ప్రాజెక్ట్ నుండి అండ్ గూడెం ఎత్తిపోతల పథకం నుండి మనకు వాటర్ సప్లై అయ్యింది. సో ఈ యాసంగి సీజన్లో మంచిర్యాల జిల్లాలో వరితో పాటు ఈ ఇతర పంటలు కూడా సాగు చేయడం జరుగుతుంది. సో ప్రస్తుతం మన జిల్లాకి నీటి ఎద్దడి ఏమీ లేకుండా కూడా ఈ సంవత్సరం ఇంకా 5,000 ఎకరాలు వరి సాగు ఎక్కువగానే చేయడం జరిగింది.